2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థలో 10% వాటా తెలంగాణ అందించేలా ప్రణాళికలు రూపొందించుకుని పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఆర్ఆర్ఆర్ వంటి కీలక ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడిచేందుకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. 2047 కల్లా దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరిగిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ సైతం భాగమవుతోందని వెల్లడించారు. 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10% వాటా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు, ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దేశ పురోగతి, పట్టణాభివృద్ధి కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రోపాలిటన్ నగరాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సూచించారు. ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ను అగ్రప్రధాన నిలుపుతున్నామన్న రేవంత్ రెడ్డి న్యూయార్క్, టోక్యో, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీపడే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం ముఖ్యమంత్రులకు కేంద్రం సహకారం అందించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ये सब सारे करना है तो आप खुद आप एक्सपीरियंस्ड पर्सन, सीजन्ड पॉलिटिशियन, आप मुख्यमंत्री बहुत साल किए, मुख्यमंत्रियों का तकलीफ सबसे ज्यादा आप जानते हैं. मोदी जी भी पहले 12 साल मुख्यमंत्री काम किए, गुजरात मॉडल बनाए, तो आप दोनों को पता है मुख्यमंत्रियों का तकलीफ कैसे रहता है. और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है. जहां पर स्कोप है वहां पर आप एंकरेजमेंट भी करना है. और योर सीनियर हमारे जैसा नौजवान को आप मदद दिए तो हम बड़ा भाई समझ के मोदी जी को हम सीधा सीधा कह दिए, इस देश का प्रधानमंत्री हर मुख्यमंत्री के लिए बड़ा भाई है. तो बड़ा भाई बड़ापन दिखा के हमको मदद दिए तो हम तरक्की कर सकते. 10% इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाहता है, तो उसके लिए मेरा मेट्रो रेल आप मंजूर करना है, मेरा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए आप मदद देना है, मेरा रीजनल रिंग रोड के लिए, मेरा रेडियल रोड्स के लिए, ये हैदराबाद ड्रिंकिंग वाटर के लिए. पोल्यूशन इज वन ऑफ द बिगेस्ट फैक्टर. दिल्ली में सब कुछ है मगर पोल्यूशन के साथ सब कुछ बंद पड़ रहा है. इस देश का राजधानी पोल्यूशन में ऐसा तकलीफ अगर उठा रहे हैं तो हम लोग दूसरे शहरों को वो उससे कुछ लर्निंग, कुछ हम लोग सोच कर आगे, क्योंकि हैदराबाद कनेक्टिविटी है, वेदर कंडीशंस है, मिक्स्ड कल्चर है, सब कुछ है हैदराबाद में. तो ये हैदराबाद जितना आप दिल्ली में फोकस कर रहे हैं, जितना आप अहमदाबाद में सबरमती रिवर फ्रंट बनाने के लिए जितना फोकस कर रहे हैं, हमारा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए भी आपकी मदद बहुत जरूरी है. मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है.
గత ప్రభుత్వం కేంద్రంతో విభేదాలు పెట్టుకుని అభివృద్ధి కుంటుపడేలా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వానికి అలాంటి బేవజాలు లేవన్న రేవంత్ రెడ్డి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. हम आपके साथ काम करने के लिए तैयार है. जब चुनाव आएंगे हम चुनाव लड़ेंगे. जब राजनीति करना है चुनाव के समय पर हम राजनीति करेंगे. उसके आगे हम राजनीति में पॉलिटिकल स्टेटमेंट्स ऐसा कुछ हमारे तेलंगाना राज्य के तरफ से मैं वादा करना चाहता हूं. हमको कोई लेना देना नहीं है राजनीति से. अभी डेवलपमेंट करना एक ही है. यस, आई हैव मेनी डिफरेंसेस विथ प्रीवियस गवर्नमेंट एंड लीडर, बट आई डोंट हैव एनी डिफरेंस इन पॉलिसीज. अच्छे जो पॉलिसी है हम आगे लेकर जाएंगे. अगर कुछ पॉलिसीज में गैप है तो पॉलिसी हम इम्प्रोवाइज कर लेंगे. केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है. हमारा पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए आपके एक्सपीरियंस से, हम लोग एज इट इज अमेंड कर लेंगे. आपके सुझाव आपके नेतृत्व में हैदराबाद शहर को, ये मेट्रोपॉलिटन सिटीज को, हम अगल बगल के राज्य में कैपिटल सिटी से कंपटीशन नहीं है. मैं सिंगापुर, दुबई से कॉम्पीट करना चाहता हूँ, टोक्यो से कॉम्पीट करना चाहता हूँ. उसके लिए आपके मदद बहुत ज़रूरी है. आपके एक्सपीरियंस भी ज़रूरी है, नॉट ओनली मनी. आई वांटेड टू टेक योर एक्सपीरियंस, हाउ टू डेवलप, हाउ टू गो फॉरवर्ड. विथ योर एक्सपीरियंस, योर एबल लीडरशिप, वी आर देयर टू वर्क टुगेदर. आपके मदद बहुत ज़रूरी है तेलंगाना के लिए. मैं उम्मीद करता हूँ मोदी जी और खट्टर जी दोनों हैदराबाद के लिए स्पेशल अटेंशन देने वाले देंगे. धन्यवाद. थैंक यू.